అంటే మీకు ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగు. ఏంట డైలాగు? ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. దాని మీద ఈవిడ ఏం పెట్టింది తెలుసా మీకు? ఆ అంటే పక్క పార్టీ జెండా మోసే గోత్రం పొత్తు పెట్టుకుంటే గాని గెలవలేని నక్షత్రం. దాని మీద వైసీపీకి కౌంటర్ ఇస్తూ, ముఖ్యంగా శ్యామలకు కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టింది ఏంటంటే చెంచల్గూడ జైలు గోత్రం, నాంపల్లి కోర్టు నక్షత్రం. అసలు క్రియేటివిటీకి చెప్పాలి. అంటే ఫ్యాన్స్ ఇది నేను ఇక్కడ మీరు గమనిస్తే కనుక శ్యామల ఇటీవల కాలంలో మనకు కనిపించలా. మనం కూడా అనుకున్నాం పేమెంట్ రాలేదు ఇంకాను, ఈవిడ రావట్లేదని. అసలు పార్టీలో ఉందా లేదా మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ విషయం అనేసి ఆవిడ వచ్చేసింది బయటికి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ ఒకటో రెండో సినిమాల్లో చేసినట్టున్నారు, యాంకర్ గా జీవితం మొదలు పెట్టారు. సినిమాలకు సంబంధించి ఎందుకు మాట్లాడతారు? రాజకీయం వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా అనాలనుకోండి, రాజకీయంగా ఏదైనా ఎత్తి చూపించమనండి ఒకవేళ దమ్ముంటే. అంతేగాని ఆయన సినిమాల గురించి ఎందుకు, నీకు ఆ డైలాగ్స్ గురించి ఎందుకు? ఇప్పుడు గురువింద గింజ తన కింద నలుపు తెలుసుకోవాలన్నట్టుగా శ్యామలకి తన గురించి తనకు అర్థం కావట్లే. ఆవిడ భర్త మీద కేసు వచ్చింది, అవందరికీ తెలుసు. మరి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? జగన్మోహన్ రెడ్డిని ఎంతకాలం ఇంప్రెస్ చేస్తూ బతుకుతావు శ్యామల? నీకంటూ ఒక వెన్నెముక, నీకంటూ ఒక సొంత నిర్ణయం ఉండదా? పక్కవాడిచ్చే పేమెంట్ కోసం దిగజారాలా? ఇప్పుడు అసలు నువ్వు ఎట్లా అంటావు పక్క పార్టీ జెండా మోస్తాడని? ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మీరేం చేయలేక మీ విజయసాయి రెడ్డి అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి నీ చుట్టూ ఉండే క్వార్టరీని పక్కకు పెట్టు, నన్ను మళ్ళా వెనక్కి పిలు, వాళ్ళని విడదీసే మంత్రం చెప్తా అన్నాడు. అంటే మీరు విడదీయాలని మనసులో ఉందనే కదా, అంటే మీరు భయపడుతున్నారనే కదా. మరి మీ జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము ఉంటే సింహం సింగిల్ గానే వస్తుందన్నాడు కదా, మరి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? వై నాట్ 175 నుంచి 151 కంటే కొంచెం ఎక్కువ రావచ్చు అన్నాడు లాస్ట్ లో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. మరి అంత దమ్మున్న మగాడైతే తల్లి మీద చెల్లి మీద ఎందుకు ఆధారపడ్డాడు? తల్లి చెల్లి మోసిన జగన్మోహన్ రెడ్డి మనం కూడా చెప్పగలం. నారాసుర రక్త చరిత్ర మీద ఆధారపడ్డ గోత్రం అనాలా ఈ మనిషి? ఒక బాబాయ్ని చంపిన నక్షత్రం అనాలా? డైలాగ్స్ మనం చెప్పలేమా? ఇంకా పవన్ కళ్యాణ్ ఓన్లీ జెండా మోసాడు అంటున్నారు మీరు, కానీ మీ జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది మోసారు. అతను ముఖ్యమంత్రి కావటానికి ఇన్ని జరిగాయి. ఆఖరికి కోడికత్తి శ్రీను కూడా మోసాడు.